హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన డిస్కషన్ వచ్చేసి రెజొనెన్స్ మీద. సో రెజొనెన్స్ని మళ్ళీ 2 టైప్స్లో డివైడ్ చేస్తాం. సిరీస్ రెజొనెన్స్ ఒకటి, ప్యారలల్ రెజొనెన్స్ ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిరీస్ రెజొనెన్స్ గురించి మాట్లాడదాం. రెజొనెన్స్ అంటే చాలా చిన్న టాపిక్ లాగా డిస్కస్ చేసేస్తారు అందరూ. నాకు అట్లా డిస్కస్ చేయడం ఇష్టం లేదు. సో నేను ఏం చేస్తా అంటే, రెజొనెన్స్ మీకు అర్థం అవ్వాలంటే ఏసీ సర్క్యూట్స్ మీద మినిమం నాలెడ్జ్ అన్న ఉండాలా. సో నేను ఆ మినిమం నాలెడ్జ్ మీకు ఇచ్చిన తర్వాతే రెజొనెన్స్ మాట్లాడతా. సో దానికోసం కొంచెం టైం టేకింగ్ అంతే. సిరీస్ సపరేట్, ప్యారలల్ సపరేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజొనెన్స్ అంటే ఏంటిది, దాని గురించి చూసుకున్నట్లయితే చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటిదిరా అంటే, రెజొనెన్స్ ఇస్ అ కండిషన్ వేర్ ఇండక్టివ్ అండ్ కెపాసిటివ్ ఎఫెక్ట్స్ విల్ న్యూట్రలైజ్ ఈచ్ అదర్ ప్రెజెంట్ ఇన్ ఎ నెట్వర్క్ అనమాట. సో ఒక నెట్వర్క్ లో ఇండక్టర్ అండ్ కెపాసిటర్ యొక్క ఎఫెక్ట్స్ అనేవి ఏమైతాయంటే న్యూట్రలైజ్ అయిపోతాయని. ఇదంతా ఎప్పుడు అర్థమవుతుందంటే, ఇప్పుడే మీరు అర్థం కాలేదని కంగారు పడద్దు. రెజొనెన్స్ మొత్తం మనం డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి డెఫినేషన్కి వస్తే ఈ పాయింట్స్ అన్ని మీకే అర్థమవుతాయి. నెక్స్ట్, పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎ సర్క్యూట్ విల్ బి యూనిటీ. సో పవర్ ఫ్యాక్టర్ అనే టర్మే మీకు అర్థం కాదు, నేను డైరెక్ట్ రెజొనెన్స్ చెప్పేస్తే ఏసీ సర్క్యూట్స్ తెలియకుండా. సో పవర్ ఫ్యాక్టర్ అనేది యూనిటీ ఉంటుంది ఎప్పుడు ఒక సర్క్యూట్లో, అట్ రెజొనెన్స్ మాత్రమే, ప్రతి చోట యూనిటీ ఉండదు. నెక్స్ట్, ఇంపెడెన్స్ ఆఫ్ సర్క్యూట్ విల్ బికమ్ రెసిస్టివ్. సో ఇంపెడెన్స్ అనేది ప్యూర్లీ రెసిస్టివ్ అవుతుంది. దో ఇట్ ఈస్ ఆర్ఎల్సి నెట్వర్క్, ద ఇంపెడెన్స్ విల్ బి ప్యూర్లీ రెసిస్టివ్ అట్ రెజొనెన్స్ దగ్గర మాత్రమే. నెక్స్ట్, ఇన్పుట్ వోల్టేజ్ అండ్ కరెంట్ విల్ బి ఇన్ ఫేజ్ కాంపోనెంట్, దట్ ఈస్ వితౌట్ ఎనీ ఫేజ్ డిఫరెన్స్. సో ఇన్పుట్ వోల్టేజ్ అండ్ కరెంట్ విల్ బి ఇన్ ఫేజ్. నెక్స్ట్, the frequency at which energy is transferred between inductor and capacitor is called as resonant frequency or frequency of oscillations. సో ఇవన్నీ ఏంటివిరా అంటే, రెజొనెన్స్ గురించి కొంచెం బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనమాట. ఈ పాయింట్స్ ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేయను, మొత్తం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ మీరే ఈ పాయింట్స్ చదువుకుంటే మీకు నీట్గా అర్థమవుతుంది ఏంటి ఈ పాయింట్స్ యొక్క ఏమంటారు ఎక్స్ప్లెనేషన్ ఏంటిది అనేది మీకే క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేని గురించి, ఇది జస్ట్ రెజొనెన్స్ మాత్రమే. ఇప్పుడు దేంట్లో ఎంటర్ అవ్వబోతున్నాం, సిరీస్ రెజొనెన్స్. సో ఒక సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొంచెం ఏసీ అనాలిసిస్ గురించి ఐడియా చెప్తా చూడండి. సో ఏసీ ఇంతవరకు మనం మాట్లాడుకున్న నెట్వర్క్స్ అన్ని, అంటే బేసిక్స్ ఆఫ్ నెట్వర్క్స్ యాజ్ వెల్ యాజ్ నెట్వర్క్ థియరమ్స్, ఇవన్నీ వేటి మీద డిపెండెంట్ అంటే డీసీ సోర్సెస్. ఇందులో సోర్సెస్ అనేవి డీసీ ఉంటాయి. ఇప్పుడు ఈ ఏసీ అనాలిసిస్ అంటే ఈ రెజొనెన్స్ కాన్సెప్ట్ అనేది ఏసీ అనాలిసిస్ కదా, ఇక్కడ సోర్సెస్ ఎట్లుంటాయి, ఏసీ సోర్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డీసీ అంటే ఏంటి, ఏసీ అంటే ఏంటిదిరా అంటే, డీసీ అంటే నథింగ్ బట్ డైరెక్ట్ కరెంట్, ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. సో ఒక కరెంట్ యొక్క వేవ్ ఫామ్ తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉందనుకో, దీన్ని ఏమంటామంటే డైరెక్ట్ కరెంట్ అంటాం. ఇంతవరకు మనం మాట్లాడుకున్న సోర్సెస్ అన్ని ఎయిదర్ వోల్టేజ్ గానీ ఎయిదర్ కరెంట్ గానీ ఈ విధంగానే వచ్చినాయి, అంటే కాన్స్టెంట్ అనమాట. మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి కాన్స్టెంట్ ఉంటాయి, వితౌట్ ఎనీ ర్యాండమ్ మూమెంట్, అంటే వితౌట్ ఎనీ జిగ్జాగ్ మూమెంట్. అట్లా కాకుండా ఒక సోర్స్ యొక్క వేవ్ ఫామ్ తీసుకున్నప్పుడు ఈ విధంగా వచ్చిందనుకో, నీకు ఒక సైనోసాయిడల్ తీసుకున్నా అంటే ఈ విధంగా మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ విధంగా జిగ్జాగ్ ఉన్నాయనుకోండి, అంటే ఒక టైం పీరియడ్ లో వచ్చేసి పైకి, తర్వాత కిందికి, ఇంకా కిందికి, పైకి, ఈ విధంగా ర్యాండమ్ అండ్ జిగ్జాగ్ మూమెంట్ ఉంటే దాన్ని ఏమంటామంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాం. ఇది ఆల్రెడీ ఐడియా కూడా ఉంటుంది చాలా మందికి, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనమాట ఇది. సో ఈ కాన్సెప్ట్ లో మనం మాట్లాడేదంట ఆల్టర్నేటింగ్ కరెంట్ గురించే. ఇంతవరకు మాట్లాడింది డీసీ గురించి, కానీ ఇక్కడ ఓన్లీ అబౌట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అండ్ వోల్టేజెస్. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ వోల్టేజ్ ఎట్లుంటుందయ్యా అంటే, ఇక్కడే రాస్తాలండి. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ వోల్టేజ్ ఎట్లుంటుందంటే, ఆల్టర్నేటింగ్ సోర్సెస్ ఉన్నప్పుడు v of t is equals to v into cos of omega t plus phi plus or minus phi. ఈ విధంగా ఉంటుంది. మనకేంటిది వోల్టేజ్, ఒక ఏసీ సోర్స్ యొక్క వోల్టేజ్. సో దీన్ని ఏమంటామంటే యాంప్లిట్యూడ్ అంటాం. దీన్ని ఏమంటామంటే, దీన్ని వచ్చేసి ఫేజ్ యాంగిల్ అంటాం, దీన్ని ఫేజ్ డిఫరెన్స్ అంటాం. ఇదంతా అవసరంలా, జస్ట్ ఒక ఐడియా కోసం. ఒమేగా ఏమంటాం, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ అంటాం. ఈ ఒమేగా టీ మొత్తం టర్మ్ ని ఫేజ్ యాంగిల్ అంటాం. జస్ట్ ఒమేగా కన్సిడర్ చేసుకున్నట్లయితే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ అంటాం. ఇప్పుడు ఈ వోల్టేజ్ సోర్స్ ని నేను ఏ విధంగా రాస్తా అంటే, ఈ మొత్తం రాయకుండా సింపుల్ గా v of t is equals to
వి ఇంటూ ఈ మొత్తం కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ ని సింపుల్ గా వి యాంగిల్ ఫైవ్ అని రాసేస్తా, లేదా వి ఇంటూ ఈ పవర్ జే ఫైవ్ అని రాస్తా. సో ఇవేమంటామరా అంటే ఫేజార్ ఫార్మ్స్ ఆఫ్ వోల్టేజ్ రిప్రజెంటేషన్ అంటాం. సో వీటిల్ని ఏమంటామంటే ఫేజార్ ఫార్మ్స్ అంటాం. ఫేజార్ ఫార్మ్స్ అంటాం. సో ఒక వోల్టేజ్ ని ఫేజార్ ఫార్మ్ లో రిప్రజెంట్ చేసేయచ్చు. ఏ వోల్టేజ్ ని, డీసీ వోల్టేజ్ ని కాదు, ఓన్లీ ఏసీ వోల్టేజ్ ని మాత్రం మనం ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు, ఫేజార్ ఫార్మ్ లో రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ సిరీస్ ఆర్ఎల్సీ నెట్వర్క్ ఉంది కదా, జనరల్ గా ఒక డీసీ సోర్స్ ఉన్నప్పుడు అయితే ఇక్కడ ఏం అప్లై చేసే వాళ్ళం, కేసీఆర్ అప్లై చేసి ఏం రాస్తాం, V = VR ప్లస్ VL ప్లస్ VC అని రాసేవాళ్ళం. ఇది ఎప్పుడు డీసీ సోర్స్ ఉన్నప్పుడు. కానీ ఇక్కడ ఉండే సోర్స్ ఏంటిది, ఈ సింబల్ ఏం రిప్రజెంట్ చేస్తుందా అంటే సైనసాయిడల్ అని. సైనసాయిడల్ అంటే నథింగ్ బట్ ఏసీ సోర్స్ ఉందని. సో ఏసీ సోర్స్ ఉన్నప్పుడు దీన్ని ఫేజార్ ఫార్మ్స్ లో రాస్తాం. ఫేజార్ ఫార్మ్స్ లో రాసినప్పుడు ఏమైతుందా అంటే V బార్ = ఈ వోల్టేజ్ యొక్క ఫేజార్ ఫార్మ్ V బార్ = VR ప్లస్ J ఇంటూ VL మైనస్ VC అని రాస్తాం. ఇదేంటిది మనకి ఈ వోల్టేజ్ రిప్రజెంటేషన్ ఇన్ ఫేజార్ ఫార్మ్. సో ఈ ఫామ్ ఎట్లా రాసినామంటే ఎవరికైనా డౌట్ ఉంటే అది చెప్తా చూడండి. ఎట్లా రాస్తాం మనం, ఫేజార్ డయాగ్రామ్స్ తో రాస్తాం. ఫేజార్ డయాగ్రామ్స్ లో వెక్టార్ అడిషన్ చేస్తాం. సో ఫేజార్ డయాగ్రామ్స్ అంటే ఏంటిది, సో వోల్టేజ్ గానీ కరెంట్ గానీ డయాగ్రామ్స్ గీస్తాం మనం ఫేజార్ ఫార్మ్స్ లో తీసుకున్నప్పుడు, వాటిల్నే ఫేజార్ డయాగ్రామ్స్ అంటాం. ఫేజార్ డయాగ్రామ్స్ లో ఎప్పుడైనా సరే రెఫరెన్స్ యాక్సిస్ ఏం తీసుకుంటామంటే ఈ సర్క్యూట్ లో ఏదైతే కామన్ ఉందో దాన్ని రెఫరెన్స్ యాక్సిస్ తీసుకుంటాం. ఈ సర్క్యూట్ లో ఏముంది కామన్ గా, కరెంట్ అనేది ఉంది. అన్నిట్లో కరెంట్ సేమ్ కదా. సో రెఫరెన్స్ యాక్సిస్ ఏమైతుంది మనకి, కరెంట్ యాక్సిస్ అవుతుంది. సో ఇప్పుడు నీకు విఆర్ ఏమైతుంది, విఆర్ = I × R. సో ఈ కరెంట్ తో ఇన్ ఫేజ్ ఉంది చూడండి, అంటే ఎటువంటి ఫేజ్ డిఫరెన్స్ లేదు. సో విఆర్ డైరెక్షన్ ఎట్లుంటుందా అంటే ఈ కరెంట్ డైరెక్షన్ లోనే ఉంటుంది. సో విఆర్ బార్ ఫేజార్ ఫార్మ్ కాబట్టి. నెక్స్ట్ విఎల్ ఏమైతుంది, విఎల్ = I × ZL అని రాస్తా. ZL అంటే ఏంటిది, ఇంపెడెన్స్. ఇంపెడెన్స్ ఏముంది ఆల్రెడీ నేను డిస్కస్ చేసిన ప్రీవియస్ వీడియోస్ లో, Z ఆఫ్ L = J × ωL అవుతుందని. సో దీంట్లో ఏమొస్తుంది, I × J × ωL. సో దీన్ని ఏం రాయొచ్చు, I × ωL × J అంటే నథింగ్ బట్ యాంగిల్ 90 degrees కదా. సో యాంగిల్ 90 degrees. సో VL = ఏమైంది, ప్లస్ 90 degrees విత్ కరెంట్. అంటే ఈ వోల్టేజ్ అనేది కరెంట్ ని లీడ్ చేస్తుంది ప్లస్ 90 degrees తో. అంటే పాజిటివ్ సైడ్ వస్తే యాంగిల్ లీడింగ్ అంటాం, నెగిటివ్ సైడ్ వస్తే లాగింగ్ అంటాం. సో విఎల్ ఎట్లుంటుందా అంటే ఈ విధంగా ఉంటుంది, ప్లస్ 90 degrees యాంగిల్ ఉంటుంది. ఇది విఎల్ మనకి. నెక్స్ట్ విసి = ఏముంది మనకి, I × ZC ఉంది. సో ZC అంటే ఏంటిది, I / J ω × C. సో దట్ ఇంప్లాయిస్ I / ωc ఇంటూ యాంగిల్ ఆఫ్ ఈ జే యాంగిల్ ఎంత 90 degrees, కానీ ఇక్కడ పైన యాంగిల్ ఏముంది 0 degrees. సో డివిజన్ లో ఉన్నప్పుడు యాంగిల్స్ అదే సబ్ట్రాక్ట్ అవుతాయి కదా, 0 - 90 degrees అంటే -90 degrees. సో ఇక్కడ ఏమైతుంది, ఇది ల్యాగ్ అవుతుంది. సో లాగింగ్ గా 90 degrees అంటే ఈ విధంగా వస్తుంది. ఇదేంటిది మనకి విసి. ఇది ప్లస్ ఇటు వెళ్తే యాంటీ క్లాక్ వైజ్ వెళ్తే +90, క్లాక్ వైజ్ వెళ్తే -90. ఇప్పుడు నేను ఏం చేస్తుంటా అంటే ఈ విఆర్ మొత్తం ఇదే డైరెక్షన్ కాబట్టి ఇక్కడ కూడా విఆర్ఏ ఉంటుంది ఈ డైరెక్షన్ లో, కరెంట్ డైరెక్షన్ లో. ఇప్పుడు విఎల్ అనేది గ్రేటర్ దాన్ విసి కన్సిడర్ చేసుకుంటే ఈ రెండిటి యొక్క ఈక్వలెంట్ రాయొచ్చు నేను వెక్టార్ రిప్రజెంటేషన్ లో. సో ఇది తీసేసి నేను ఏం రాస్తా అంటే ఈ ఏదైతే ఉందో ఈ లైన్, దీన్ని విఎల్ - విసి అని రాస్తా. సో ఇప్పుడు మనకు ఈక్వలెంట్ వోల్టేజ్ ఎట్లుంటుంది, ఈ డైరెక్షన్ లో ఉంటుంది వి. సో ఇప్పుడు మనం వెక్టార్ అడిషన్ చేస్తే ఇది రియల్ యాక్సిస్, ఇది ఇమాజినరీ యాక్సిస్. ఇప్పుడు వి బార్ = ఏమైతుందంటే విఆర్ బార్ ప్లస్ J × VL - VC. ఇదే మనం ఇక్కడ రాసిందే. సో ఇదంతా మీకు చెప్పకుండా నేను డైరెక్ట్ గా ఇట్లా చెప్పేస్తే ఏమర్థమవుతుంది, నేను చెప్పినా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, జస్ట్ డైరెక్ట్ చెప్పేసిన. సో ఈ సర్క్యూట్ యొక్క ఇంపెడెన్స్ రాసుకున్నట్లయితే సిరీస్ సర్క్యూట్ కి ఏమైతుంది, రెసిస్టెన్స్ యొక్క ఇంపెడెన్స్ R ప్లస్ ఈ ఇండక్టెన్స్ యొక్క ఇంపెడెన్స్ JωL ప్లస్ 1/jωc. సో దాన్ని రాసినట్లయితే ఈ విధంగా వస్తుంది మనకి. ఏంటిది, ఇంపెడెన్స్ R ప్లస్ JωL ప్లస్ J/ωc బదులు నేనేం రాసిన, అదే 1/jωc బదులు -J/ωc రాసిన. ఎందుకు, J కామన్ తీయాలి కాబట్టి. ఇప్పుడు రెజొనెన్స్ దగ్గరకు వస్తున్నా. సో రెజొనెన్స్ అంటే ఏంటిది మనకి, ఇండక్టర్ అండ్ కెపాసిటివ్ ఎఫెక్ట్ షుడ్ బి న్యూట్రలైజ్డ్ విత్ ఈచ్ అదర్ అన్న. సో అప్పుడు ఏమైతుంది మనకి, ఇవి రెండు న్యూట్రలైజ్ అయిపోతాయి కాబట్టి ఈ టర్మ్ అనేది ఏమైతుంది మనకి 0 అవుతుంది. సో
విఎల్ మైనస్ విసి ఇజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో దీని నుంచే ఇక్కడ ఏమైతుంది, ఇండక్టర్ అండ్ కెపాసిటర్ షుడ్ న్యూట్రలైజ్ ఈచ్ అదర్ అంటే ఎప్పుడు న్యూట్రలైజ్ అయ్యేది అట్ రెజొనెన్స్ కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీని రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఒమేగా నాట్ అనుకుంటా. సో ఒమేగా నాట్ ఇంటూ ఎల్ మైనస్ 1 డివైడెడ్ బై ఒమేగా నాట్ ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు దీని నుంచి ఏమొస్తుంది, ఒమేగా నాట్ స్క్వేర్ ఇంటూ ఎల్సి మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి, ఒమేగా నాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై ఎల్సి. సో ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై రూట్ ఎల్సి. సో ఇది ఏంటిది మనకి ఎక్స్ప్రెషన్ ఫర్ ఏంటిది, రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్. రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఒమేగాని 2π ఇంటూ ఎఫ్ రాయొచ్చు కదా. సో 2π ఇంటూ ఎఫ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది, 1 బై రూట్ ఎల్సి అవుతుంది. సో దీని నుంచి ఏం రాయొచ్చు, ఎఫ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 2π ఇంటూ రూట్ ఎల్సి. ఇది కూడా ఏమైతుంది మనకి, రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఇన్ హెడ్స్ అవుతుంది. ఇక్కడ రేడియన్స్ పర్ సెకండ్ యూనిట్ లో మారుతుంది అంతే. సో ఇది మనకేంటిది రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ గురించి. ఇప్పుడు చూసుకున్నట్లయితే రెజొనెంట్ కండిషన్కి వచ్చేసినాం కదా. రెజొనెంట్ కండిషన్కి వచ్చేస్తే ఇదంతా 0 అయిపోయింది కదా. సో వి బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమైంది మనకి, విఆర్ అయిపోయింది. జెడ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమైంది, ఆర్ అయిపోయింది. సో స్టార్టింగ్ లో డిస్కస్ చేసింది అదే కదా మనం, ఏంటిది, ఇంపెడెన్స్ ఆఫ్ సర్క్యూట్ విల్ ప్యూర్లీ బికమ్ రెసిస్టివ్ అన్నాం. ఈ పాయింట్ అర్థం అయిపోయింది కదా. సో ఇంపెడెన్స్ ఏమైంది, ప్యూర్లీ రెసిస్టివ్ అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాం, వోల్టేజ్ అండ్ కరెంట్ విల్ బి ఇన్ ఫేజ్ అని చెప్పినాం. ఈ పాయింట్ కూడా అయిపోయింది కదా. సో వి బార్ ఇజ్ ఈక్వల్స్ టు విఆర్ బార్ అంటే విఆర్ బార్ ఎట్లుంది, ఇన్ ఫేజ్ విత్ కరెంట్. సో అట్ రెజొనెన్స్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఆర్ ఇన్ ఫేజ్. సో అవి ఈ విధంగా మనం డిస్కషన్స్ ఎక్స్టెండ్ చేసుకునే కొద్దీ ఆ పాయింట్స్ మీకు ఈజీగా అర్థమైతే వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నేనేం చేస్తా, ఇంపెడెన్స్ యొక్క గ్రాఫ్ గీస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏముంది, జెడ్ ఆఫ్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ ఉంది. సో ఆర్ అంటే ఏ విధంగా ఉంటుంది మనకి, ఈ విధంగా ఉంటుంది, ఒక కాన్స్టెంట్ లైన్. ఇదేంది, ఇంపెడెన్స్ యొక్క గ్రాఫ్. సో జెడ్ యొక్క గ్రాఫ్. నెక్స్ట్ జెడ్ ఆఫ్ ఎల్ ఇజ్ ఈక్వల్స్ టు ఏముంది, జే ఒమేగా ఇంటూ ఎల్ ఉంది. సో జే ఒమేగా ఇంటూ ఎల్ అంటే ఒక ఇమాజినరీ యాక్సిస్ లో తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది మనకి గ్రాఫ్. నెక్స్ట్ జెడ్ ఆఫ్ సి ఇజ్ ఈక్వల్స్ టు ఏముంది మనకి, 1 డివైడెడ్ బై జే ఒమేగా ఇంటూ సి ఉంది. సో 1 డివైడెడ్ బై జే ఒమేగా సి అంటే నథింగ్ బట్ ఏంటిది మనకి, పారాబోలా వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు 0 పెట్టినప్పుడు ఏమవ్వాలా మనకి, జెడ్ అనేది ఇన్ఫినిటీ అవ్వాలి. అదే అయింది కదా, 0 దగ్గర ఇన్ఫినిటీ పెట్టినప్పుడు ఏమవ్వాలా, ఇంపెడెన్స్ అనేది 0 అవ్వాలి. సో 0 అవుతుంది. ఇది మనకి ఏంటిది, ఇండివిజువల్ గా రాస్తాం ఇంపెడెన్స్లు. మనకి ఇప్పుడు ఈ మూడిటి యొక్క కలయిక కావాలి కదా. సో జెడ్ ఇంపెడెన్స్ అంటే ఈ మూడిటి యొక్క అడిషన్ కదా. సో ఈ మూడింటిని కలిపి రాసుకున్నట్లయితే ఏ విధంగా వస్తుందా అంటే, ఇంపెడెన్స్ గ్రాఫ్ అనేది సో ఎట్లా వస్తుంది, మూడింటిని కలిపితే ఈ విధంగా వస్తుంది. సో ఇది గీసిన తర్వాత ఇది ప్లస్ ఇది జాయిన్ చేస్తే ఏమొస్తుంది, ఫస్ట్ ఈ 1 బై ఒమేగా నాట్ సి పారాబోలా ఇది. తర్వాత ఆర్ యొక్క కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఒమేగా నాట్ దాటిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా వస్తుంది, ఒమేగా నాట్ ఎల్ యొక్క స్ట్రైట్ లైన్. కానీ స్ట్రైట్ లైన్ గీయకుండా కొంచెం పారాబోలిక్ ఎందుకు గీసిన అంటే మీకు అర్థం అవడం కోసం. ఒమేగా నాట్ దగ్గర నుంచి చూసుకుంటే ఈ ఇంపెడెన్స్ గ్రాఫ్ అనేది ఎట్లా ఉండాలా, సిమెట్రిక్ ఉండాలని మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా గీసిన నేను. ఇప్పుడు ఇక్కడ నుంచి మాట్లాడుకుంటే ఇది ఈ పోర్షన్ ఏమైతుంది, ఒమేగా ఈజ్ లెస్ దాన్ ఒమేగా నాట్ అవుతుంది. ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే రైట్ సైడ్ లో ఒమేగా అనే ఫ్రీక్వెన్సీ తీసుకున్నట్లయితే ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ, ఇది ఏమైతుంది, గ్రేటర్ దాన్ ఒమేగా నాట్ అవుతుంది. సో వెన్ ఒమేగా ఈజ్ గ్రేటర్ దాన్ ఒమేగా నాట్, ఇక్కడ నేచర్ ఎట్లుంది మనకి, ప్యూర్లీ ఇండక్టివ్ నేచర్. ఎందుకంటే ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ ఇండక్టర్ కదా. సో ఇండక్టెన్సే కదా ఇదంతా. సో ఇది ఏమైతుంది, నేచర్ ఇండక్టివ్ అవుతుంది. తర్వాత ఈ విధంగా వచ్చినప్పుడు లెస్ దాన్ ఒమేగా నాట్ ఉన్నప్పుడు ఇక్కడ నేచర్ ఏమైతుంది, ప్యూర్లీ కెపాసిటివ్ నేచర్ అవుతుంది. పవర్ ఫ్యాక్టర్ ఏమైతుందంటే ఇండక్టివ్ కి ఆల్వేస్ పవర్ ఫ్యాక్టర్ అనేది లాగింగ్ అవుతుంది. కెపాసిటర్ కి ఆల్వేస్ పవర్ ఫ్యాక్టర్ అనేది లీడింగ్ అవుతుంది. సో ఇవి కూడా అడగచ్చు మీకు క్వశ్చన్స్ లో. సో వెన్ ఒమేగా ఈజ్ గ్రేటర్ దాన్ ఒమేగా నాట్, నేచర్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్ ఎట్లా ఉంటుంది, లాగింగా, లీడింగా, బోతా, ఈ విధంగా అడగచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటిదిరా అంటే, పవర్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్
పవర్ ఫ్యాక్టర్ యొక్క డెఫినేషన్ రాసుకుంటారంటే రాసుకోండి. ఇట్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ కరెంట్ విత్ రెస్పెక్టివ్ రిజల్టెంట్ వోల్టేజ్. సో అది పవర్ ఫ్యాక్టర్ అంటే. సో ఇండక్టివ్ యొక్క పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ అని ఎట్లా చెప్పినామంటే దాని గురించి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే విఎల్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది మనకి జే ఇంటూ ఒమేగా ఎల్. సో ఇదే సర్క్యూట్ లో తీసుకున్నట్లయితే విఎల్ ఇజ్ ఈక్వల్స్ టు ఏముంది ప్లస్ 90 degrees వచ్చింది కదా వోల్టేజ్ అనేది. సో విఎల్ ని ఎట్లా రాసినాం, ఈ విధంగా రాసినాం కదా. కరెంట్ రెస్పెక్టివ్ గా తీసుకుంటే ఇదేముంది ప్లస్ 90 degrees. అంటే మనకి ఏముంది ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ అంటే నథింగ్ బట్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అంటే ఏంటిదిరా అంటే వోల్టేజ్ అండ్ కరెంట్ లైన్స్ మధ్యలో వచ్చే యాంగిల్ ని పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అంటాం. కానీ పవర్ ఫ్యాక్టర్ ఏం చేస్తుంది అంటే డిఫైన్స్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ విత్ రెస్పెక్ట్ టు వోల్టేజ్. ఇది వోల్టేజ్ మనకి, ఇది కరెంట్. సో ఇక్కడ ఏమైతుంది వోల్టేజ్ ఈజ్ లీడింగ్ కరెంట్ బై 90 degrees. కానీ పవర్ ఫ్యాక్టర్ మనం దేని గురించి మాట్లాడతాం, కరెంట్ డైరెక్షన్. సో వోల్టేజ్ లీడింగ్ అయితే కరెంట్ ఏమైతుంది లాగింగ్ అవుతుంది. దానికోసమే ఇండక్టివ్ ఉన్నప్పుడు పవర్ ఫ్యాక్టర్ ఏమైతుంది లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అవుతుంది. అదే విధంగా కెపాసిటర్ కి కూడా ఇట్లనే చూసుకుంటే అదేమైపోతుంది లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అవుతుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళినట్లయితే ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది మనకి వి డివైడెడ్ బై జెడ్ కదా. ఈ సిరీస్ ఆర్ఎల్సి ఈ సిరీస్ సర్క్యూట్ లో వి ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ జెడ్ రాయొచ్చు. సో జెడ్ అంటే టోటల్ ఇంపెడెన్స్ అనమాట. సో దాని నుంచి ఏం రాయొచ్చు ఐ ఈజ్ ఈక్వల్స్ టు వి డివైడెడ్ బై జెడ్ రాయొచ్చు కదా. సో వి డివైడెడ్ బై జెడ్ రాసుకున్నట్లయితే ఏమైతుంది వి డివైడెడ్ బై జెడ్ అంటే ఏముంది మనకి ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ప్లస్ 1/j ఒమేగా సి. సో వి డివైడెడ్ బై ఆర్ ప్లస్ జే ఇంటూ ఒమేగా ఎల్ మైనస్ 1/ωc. ఇదేంటిది మనకి ఐ వాల్యూ. ఇప్పుడు ఇది ఒక కాంప్లెక్స్ టర్మ్ కదా. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కదా, కరెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కదా మనం క్యాల్కులేట్ చేస్తుంది. సో కాంప్లెక్స్ టర్మ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమైతుంది √a² ప్లస్ b². సో √r² ప్లస్ ωl మైనస్ 1/ωc హోల్ స్క్వేర్ అవుతుంది. ఇదేంటిది మనకి కరెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్. సో ఇక్కడ మనం కరెంట్ యొక్క గ్రాఫ్ తీసుకున్నట్లయితే ఇక్కడ కరెంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇంపెడెన్స్ కదా. సో ఇంపెడెన్స్ గ్రాఫ్ ఎట్లా వచ్చింది మనకి ఈ విధంగా వచ్చింది. సో కరెంట్ అనేది ఏముంది ఇన్వర్స్ కదా దీనికి. సో దీనికి ఇన్వర్స్ అంటే ఎట్లుంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇది ఒమేగా నాట్, ఇది ఒమేగా గ్రేటర్ దాన్ ఒమేగా నాట్, ఇది ఒమేగా లెస్ దాన్ ఒమేగా నాట్. సో మాక్సిమం వాల్యూ వచ్చింది చూడండి. సో రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఏమైతుందా అంటే కరెంట్ అనేది మాక్సిమం అవుతుంది. అట్లా కాకుండా ఈ ఇంపెడెన్స్ తీసుకున్నట్లయితే రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇంపెడెన్స్ అనేది ఏమైతుందంటే మినిమం అవుతుంది. ఇవన్నీ ఇంపార్టెంట్ కండిషన్స్ ఎక్కడ రెజొనెన్స్ లో మనకి. సో ఎట్లా అడగచ్చు అట్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఇంపెడెన్స్ ఎట్లుంటుంది అంటే మినిమమా మాక్సిమమా, కరెంట్ ఎట్లుంటుంది మాక్సిమమా మినిమమా. సో కరెంట్ అనేది ఎట్లుంటుంది మాక్సిమం ఉంటుంది అట్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ. ఈ కరెంట్ లో నేను కరెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ లో 1/√2 టైమ్స్ తీసుకున్నా అనుకోండి, Imax డివైడెడ్ బై √2 టైమ్స్ తీసుకుంటే ఏమొస్తాయి ఇక్కడ సమ్ ఫ్రీక్వెన్సీస్ మార్క్ చేస్తాం కదా. సో ఈ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి కదా, ఈ ఫ్రీక్వెన్సీస్ ని ఏమంటామంటే ఇది ఒమేగా హెచ్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ, ఇది లోయర్ ఫ్రీక్వెన్సీ అంటే ఇది ఒమేగా ఎల్, ఇది హయ్యర్ ఇది లోయర్ ఫ్రీక్వెన్సీస్ అనుకుంటే ఈ ఫ్రీక్వెన్సీస్ యొక్క డిఫరెన్స్ ని మనం ఏమంటామంటే బ్యాండ్ విడ్త్ అంటాం. సో బ్యాండ్ విడ్త్ గురించి మాట్లాడుతున్నాం. ఇంకా బ్యాండ్ విడ్త్ డెఫినేషన్ ఏంటిదిరా అంటే ద రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ వేర్ ద కరెంట్ మాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్ ఈజ్ 1/√2 టైమ్స్ ఆఫ్ ఇట్స్ మాక్సిమం వాల్యూ. సో మాక్సిమం వాల్యూలో 1/√2 టైమ్స్ ఎక్కడ ఉంటుందో కరెంట్ కి, ఆ కరెంట్ దగ్గర ఫ్రీక్వెన్సీస్ వచ్చినాయి కదా ఒమేగా ఎల్ ఒమేగా హెచ్. ఈ ఒమేగా ఎల్ ఒమేగా హెచ్ మధ్యలో ఉన్న రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ని ఏమంటామంటే బ్యాండ్ విడ్త్ అంటాం. సో సింపుల్ గా బ్యాండ్ విడ్త్ ని ఎట్లా రాయొచ్చు ఒమేగా హెచ్ మైనస్ ఒమేగా ఎల్. సో ఇది బ్యాండ్ విడ్త్ యొక్క ఫార్ములా. సో ఇప్పుడు ఇది ఒక పెద్ద డెరివేషన్ ఉంది, ఆ డెరివేషన్ మనకు అవసరం లేదు కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ డెరివేషన్ చేసిన తర్వాత నీకేమొస్తుంది అంటే బ్యాండ్ విడ్త్ ఇజ్ ఈక్వల్స్ టు ఒమేగా హెచ్ మైనస్ ఒమేగా ఎల్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందంటే R/L రేడియన్స్ వస్తుంది, రేడియన్ పర్ సెకండ్.
సో దీన్నే నువ్వు హెడ్స్లో రాయాలంటే R/2πL హెడ్స్. బ్యాండ్ విడ్త్ ఇంపార్టెంట్ ఫార్ములా. సో బ్యాండ్ విడ్త్ యొక్క డెఫినేషన్ ఇంకోసారి చెప్పండి. ఏమైతుంది? రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అట్ విచ్ ద కరెంట్స్ మాక్సిమం వాల్యూ ఈజ్ 1/√2 టైమ్స్ ఆఫ్ ఇట్స్ మాక్సిమం వాల్యూ. అంటే కరెంట్ వాల్యూ ఈజ్ 1/√2 టైమ్స్ ఆఫ్ ఇట్స్ మాక్సిమం వాల్యూ దగ్గర ఏవైతే ఫ్రీక్వెన్సీస్ వచ్చినాయో ఆ ఫ్రీక్వెన్సీస్ మధ్యలో ఉన్న రేంజ్ ని ఏమంటామంటే బ్యాండ్ విడ్త్ అంటాం. సో తర్వాత ఏముంది మీకు ఎగ్జామ్లో? క్వాలిటీ ఫ్యాక్టర్ ఉంది. క్వాలిటీ ఫ్యాక్టర్ కంటే ముందు నేను ఒకటి డిస్కస్ చేస్తా. అదేంటిదిరా అంటే ఈ రిలేషన్ చెప్తా చూడండి. సో ω0² ఇజ్ ఈక్వల్స్ టు ఏమైతుందా అంటే ωL ఇంటూ ωH అవుతుంది. సో దీని నుంచి ω0 ఇజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందంటే √ωL ఇంటూ ωH. సో వీటన్నిటికీ డెరివేషన్స్ ఉన్నాయి, కానీ డెరివేషన్స్ చెప్పుకుంటా పోతే ఇంకా నేను ½ అన్ అవర్ చెప్పాల్సి వస్తుంది. ఆ డెరివేషన్స్ అనే అవసరం లేదు, మీకు రిజల్ట్స్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేసుకుంటారు? రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఇజ్ ఈక్వల్స్ టు జామెట్రిక్ మీన్ ఆఫ్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ, అదే హయ్యర్ బ్యాండ్ విడ్త్ ఫ్రీక్వెన్సీ అండ్ లోయర్ బ్యాండ్ విడ్త్ ఫ్రీక్వెన్సీ. దేంటిది? ω0 నుంచి రాయొచ్చు. నెక్స్ట్ మనకి ఏంటిదయ్యా అంటే పారామీటర్ మనం డిస్కస్ చేయాల్సింది క్వాలిటీ ఫ్యాక్టర్. క్వాలిటీ ఫ్యాక్టర్. క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే ఏంటిదిరా అంటే ఇట్ ఈజ్ ఎనర్జీ స్టోరింగ్ కెపాసిటీ ఆఫ్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఇన్ ఏ సర్క్యూట్ ఆర్ నెట్వర్క్. సో ఏంటిది? సో డెఫినేషన్ ఏంటిది? ఇట్ ఈస్ ఎనర్జీ స్టోరింగ్ కెపాసిటీ ఆఫ్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఇన్ ఎ సర్క్యూట్. సో అది క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే. క్వాలిటీ ఫ్యాక్టర్ని దేంతో డినోట్ చేస్తాము? క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే క్యూతో డినోట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తా అంటే క్యూ యొక్క ఫార్ములా రాద్దాం. సో ఇది జస్ట్ థియరిటికల్ డెఫినేషన్. దీనికి ఒక ఫార్ములా ఉంది. 2π ఇంటూ ఎనర్జీ స్టోర్డ్ బై ఇండక్టర్ డివైడెడ్ బై ఎనర్జీ డిసిపేటెడ్ బై రెసిస్టర్ ఇన్ 1 సైకిల్. ఇక్కడ సైకిల్ ఎందుకు వచ్చింది? ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఇది ఏసీ సర్క్యూట్స్ కదా. సో ఎనర్జీ డిసిపేటెడ్ బై రెసిస్టర్ ఇన్ 1 సైకిల్. సో ఎనర్జీ ఆఫ్ ఇండక్టర్ ఏంటిది? మనం బేసిక్స్ లోనే నేను మీకు చెప్పిన. ఎనర్జీ స్టోర్డ్ బై ఇండక్టర్ ఎంత? EL is equals to ½ into L into ఇక్కడ I0 తీసుకుంటాం కాబట్టి I0² కరెంట్ వాల్యూ. నెక్స్ట్ ఎనర్జీ డిసిపేటెడ్ బై రెసిస్టర్ ఇన్ 1 సైకిల్ అంటే పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది మనకి? వర్క్ పర్ టైం. వర్క్ అంటే నథింగ్ బట్ ఎనర్జీ బై టైం. సో ఎనర్జీ అంటే ఏమైంది ఇక్కడ? పవర్ ఇంటూ టైం. సో ఈ డెరివేషన్ ని చాలా మంది డైరెక్ట్ గా రాసేస్తారు. డైరెక్ట్ గా కాకుండా నేను మీకు డిరైవ్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఫార్ములాస్ డైరెక్ట్ గా పెట్టేయచ్చు, కానీ మీరు మొత్తం తెలుసుకోండి ఎట్లా వచ్చింది అనేది. సో పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకి? ఇక్కడ మనకి ఏసీ సర్క్యూట్స్ అంటే సైనోసాయిడల్ కాబట్టి IRMS² ఇంటూ T0 అవుతుంది. అంటే ఒక సైకిల్ యొక్క టైం పీరియడ్ 1 సైకిల్లో అన్నాడు కదా. సపోజ్ ఈ విధంగా ఉంటుంది మనకి వోల్టేజ్ కానీ కరెంట్ కానీ. సో 1 సైకిల్ పీరియడ్ అనేది T0 అనుకున్నా అనుకో. ఆ T0 ఇక్కడ రాసిన. IRMS² అంటే ఏంటి? IRMS వాల్యూ ఎంత? I0 డివైడెడ్ బై √2 హోల్ స్క్వేర్ ఇంటూ T0. సో I0² ఇంటూ T0 డివైడెడ్ బై 2. ఇదేంటిది మనకి? ఎనర్జీ డిసిపేటెడ్ బై రెసిస్టర్ ఇన్ 1 సైకిల్. సో ఇప్పుడు క్వాలిటీ ఫ్యాక్టర్ రాస్తే ఏమైతుంది అంటే 2π ఇంటూ ఎనర్జీ ఆఫ్ ఇండక్టర్ రాయండి, ½ ఇంటూ L ఇంటూ I0² డివైడెడ్ బై ఏముంది ఇక్కడ? I0² డివైడెడ్ బై 2 ఇంటూ T0 అయింది. సో I0² బై 2 I0² బై 2 క్యాన్సల్. మొత్తానికి ఏం మిగిలింది? 2π బై T0 అంటే ఏం రాయొచ్చు? ఫ్రీక్వెన్సీ రాయొచ్చు కదా, ఇంటూ F0 ఇంటూ ఏం రాస్తా నేను? L రాస్తా. సారీ పవర్ ఆఫ్ రెసిస్టర్ ఎంత? IRMS² ఇంటూ R కదా. పవర్ అంటే I² ఇంటూ R కదా. సో ఇక్కడ రెసిస్టర్ మిస్సింగ్ ఉంది చూడండి. సో రెసిస్టర్ యాడ్ చేయండి అన్ని చోట్ల. సో ఇక్కడ ఏముంది? డివైడెడ్ బై R ఉంది. సో డివైడెడ్ బై R. సో ఏమైతుంది? 2π ఇంటూ F0 అంటే నథింగ్ బట్ ω0. సో ω0 ఇంటూ L డివైడెడ్ బై R. సో క్వాలిటీ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటిది? ఫస్ట్ ఫార్ములా ఏంటిది? ω0 ఇంటూ L డివైడెడ్ బై R. సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ ఫార్ములా నుంచే నేను ఏం రాస్తా అంటే దీన్ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని ఐతో మల్టిప్లై చేస్తా. సో I ఇంటూ
ఒమేగా నాట్ ఇంటూ ఎల్ డివైడెడ్ బై ఐ ఇంటూ ఆర్. సో ఇదేమవుతుంది, ఐ ఇంటూ ఎక్స్ఎల్ డివైడెడ్ బై ఐ ఇంటూ ఆర్ అవుతుంది. సో ఎక్స్ఎల్ అంటే ఎవరికన్నా డౌట్ ఉంటే ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే ఒమేగా ఇంటూ ఎల్, ఎక్స్సి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 1 ఒమేగా ఇంటూ సి. సో ఇది బేసిక్ అనమాట, అయినా కూడా ఎవరికన్నా కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, సో వాళ్ళ కోసం. సో ఐ ఇంటూ ఎక్స్ఎల్ అంటే ఏమవుతుంది మనకి విఎల్ డివైడెడ్ బై ఐ ఇంటూ ఆర్ అంటే వి. సో క్వాలిటీ ఫ్యాక్టర్కి ఇంకొక ఫార్ములా ఏంటిదయ్యా అంటే క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు విఎల్ డివైడెడ్ బై వి. ఎప్పుడు ఇది విఎల్ డివైడెడ్ బై వి అట్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ, అట్ రెజొనెన్స్ కండిషన్. సో ఇది మనకి క్వాలిటీ ఫ్యాక్టర్. ఇప్పటి వరకు మనం ఏం చేసినాం, ఎనర్జీ డిసిపేటెడ్ బై ఎనర్జీ స్టోర్డ్ బై ఇండక్టర్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు కెపాసిటర్ కూడా ఉంది కదా, ఆగండి ఇంకొక ఫార్ములా కూడా చెప్పేస్తా ఇక్కడే. మనం ఏం చూసినాం, ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/√LC అని చూసినాం కదా, స్టార్టింగ్ లోనే డిరైవ్ చేసినాం. ఎక్కడ అది డిరైవ్ చేసింది, ఇక్కడ చూడండి. ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/√LC చూసినాం కదా. సో ఆ 1/√LC ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే క్వాలిటీ ఫ్యాక్టర్ ఇంకొక ఫార్ములా ఏమొస్తుంది, 1/√LC ఇంటూ ఎల్ డివైడెడ్ బై ఆర్. సో రూట్ ఎల్ టైమ్స్ పోతే ఇదేమైపోతుంది 1/R ఇంటూ √L/C మిగులుతుంది. సో ఇది క్వాలిటీ ఫ్యాక్టర్ యొక్క ఇంకొక ఫార్ములా. సో ఓవరాల్ గా క్వాలిటీ ఫ్యాక్టర్ని ఎన్ని ఫార్మ్స్ లో డినోట్ చేసినామంటే అన్ని గుర్తుండాలి మనకి. క్వశ్చన్ లో ఈ ఫార్ములా యూస్ చేసే చేయమని చెప్పాడు కదా, ప్రతి ఒక్క ఫార్ములా గుర్తుండాలి. ఏముంది, ఒమేగా నాట్ ఇంటూ L/R విచ్ ఈజ్ ఈక్వల్స్ టు విఎల్ డివైడెడ్ బై వి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/R ఇంటూ √L/C. ఇది క్వాలిటీ ఫ్యాక్టర్ అన్ని ఫార్ములాస్. ఇంకొకటి ఏంటిది మనకి క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే 2π ఇంటూ, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇంతవరకు ఇండక్టర్ మాట్లాడింది, కెపాసిటర్ గురించి మాట్లాడుతున్నాం. ఎనర్జీ స్టోర్డ్ బై కెపాసిటర్ డివైడెడ్ బై సేమ్, ఇంకా ఎనర్జీ డిసిపేటెడ్ బై రెసిస్టర్ ఇన్ 1 సెకండ్, డిసిపేటెడ్ బై రెసిస్టర్ ఇన్ 1 సైకిల్. సో ఎనర్జీ, సో 2π ఇంటూ ఇదేమైపోతుంది, ఎనర్జీ స్టోర్డ్ బై కెపాసిటర్ ½ ఇంటూ సి ఇంటూ V02 అవుతుంది. సో డివైడెడ్ బై ఇదేమవుతుంది I02 డివైడెడ్ బై 2 ఇంటూ ఆర్ ఇంటూ T0 అవుతుంది. ఇది రాష్ట్రం ½ ఇంటూ సి ఇంటూ V02 డివైడెడ్ బై I02 ఇంటూ ఆర్ ఇంటూ T0. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే డెరివేషన్ 2π డివైడెడ్ బై T0 ఒక చోట రాసేసి ఇంటూ ఏం చేస్తా, ½ ఇంటూ సి ఇంటూ వోల్టేజ్ ఆఫ్ కెపాసిటర్ అంటే ఏమంది మనకి, వోల్టేజ్ ఇన్ కెపాసిటర్ అంటే ఎట్లా రాస్తాం, VC. సో I ఇంటూ XC అని రాస్తాం కదా. సో ఇంటూ I ఇంటూ XC హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఇదేముంది I02 డివైడెడ్ బై 2, ఇది I0 నెక్స్ట్ ఇంటూ ఆర్, అంతేలేండి. ఈ T0 ఇక్కడ రాసేసినాం కదా. సో 2π డివైడెడ్ బై T0 అంటే ఏంటి, 2π ఇంటూ F0. సో ఒమేగా నాట్ ఇంటూ హాఫ్ క్యాన్సల్, సి ఇంటూ I02 క్యాన్సల్ అయితే XC² మిగులుతుంది. XC అంటే ఏంటిది 1/ω0C, 1/ω02 ఇంటూ C² డివైడెడ్ బై ఆర్ కాబట్టి ఇక్కడే వచ్చేస్తుంది ఇంటూ ఆర్, ఒమేగా నాట్ సిసి క్యాన్సల్ అయితే ఏమొస్తుంది మనకి 1/ω0C ఇంటూ ఆర్. ఇది కూడా ఇంపార్టెంట్. సో క్వాలిటీ ఫ్యాక్టర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది 1/ω0 ఇంటూ సి ఇంటూ ఆర్. సో దీన్ని కూడా మళ్ళీ నువ్వు ఒమేగా నాట్ అంటే 1/√LC రాసుకుంటే అంతే కదా, ఒమేగా నాట్ అంటే 1/√LC ఇంటూ సి ఇంటూ ఆర్ అని రాసుకున్నట్లయితే ఏమైతుంది నీకు, ఇది రూట్ సి టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 1 డివైడెడ్ బై ఇది ఏమైతుంది √L పైకి పోతే √L డివైడెడ్ బై √C ఇంటూ 1/R మళ్ళీ సేమ్ వస్తుంది. సో ఏమొస్తుంది, క్వాలిటీ ఫ్యాక్టర్ని 1/R ఇంటూ √L/C. సో 1/ω0C ఇంటూ ఆర్ అన్న రాయొచ్చు, లేదా 1/R ఇంటూ √L/C అని రాయొచ్చు. ఇంకొక విధంగా ఎట్లా సో దీని నుంచి నేను ఇంకో విధంగా ఎట్లా రాస్తా అంటే 1/ω0C ఇంటూ ఆర్ ఉంది కదా,
ఇప్పుడు ఏముంది, డివైడెడ్ బై ఐ ఇంటూ ఐ చేసిన అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది ఇది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఐ పైకి వెళ్తుంది. సో ఐ ఇంటూ 1/ω0c అంతే కదా, ఐ ఇంటూ 1/ω0c డివైడెడ్ బై ఆర్ ఇంటూ ఐ అవుతుంది. సో ఇది ఏమైపోతుంది, విసి డివైడెడ్ బై వి అవుతుంది. సో క్యూ ఇస్ ఈక్వల్స్ టు ఇంకో విధంగా ఎట్లా రాయొచ్చు, విసి డివైడెడ్ బై వి అని రాయొచ్చు. సో ఓవరాల్ క్వాలిటీ ఫ్యాక్టర్కి ఏమేమి వచ్చినాయంటే ω0 ఇంటూ ఎల్ బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/ω0 ఇంటూ ఆర్ ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు 1/r ఇంటూ √L/c ఈజ్ ఈక్వల్స్ టు ఇంకొకటి ఏముంది, విఎల్ డివైడెడ్ బై వి ఈజ్ ఈక్వల్స్ టు విసి డివైడెడ్ బై వి. ఇన్ని విధాలుగా రాయొచ్చు దీన్ని మనం క్వాలిటీ ఫ్యాక్టర్ని. వెరీ ఇంపార్టెంట్, ఎట్లన్నా అడగని క్వాలిటీ ఫ్యాక్టర్ ఏదన్నా ఇయ్యని, నీకు ఎల్ అండ్ ఆర్ ఇచ్చేసి క్వాలిటీ ఫ్యాక్టర్ కనుక్కో అన్న, ఆర్సి ఇచ్చి కనుక్కో అన్న, అన్ని ఫార్ములాస్ ఉన్నాయి. సో అన్ని ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకొక డెరివేషన్ ఏంటిదిరా అంటే బ్యాండ్ విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది మనకి, R0/L వచ్చింది. సారీ ఆర్ డివైడెడ్ బై ఎల్. నెక్స్ట్ క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/r ఇంటూ √L/c. ఇంకొక ఫార్ములా ఏంటిది మనకి, ω0 ఈజ్ ఈక్వల్స్ టు 1/√LC. సో దీని నుంచి మనకి క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందయా అంటే ω0 డివైడెడ్ బై బ్యాండ్ విడ్త్ అవుతుంది. క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బ్యాండ్ విడ్త్ అంటావు. ఈ రిజల్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బ్యాండ్ విడ్త్ అంటే నీకు ఈ విధంగా గ్రాఫ్స్ ఇచ్చేసినాడు అనుకో, ఈ విధంగా ఇచ్చి తర్వాత ఈ విధంగా ఇచ్చి తర్వాత ఇంకా పక్కకి ఇచ్చింది అనుకో, దేనికి క్వాలిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, ఇది బ్యాండ్ విడ్త్ హైయెస్ట్. సో బ్యాండ్ విడ్త్ 1 ఇది హైయెస్ట్, ఇది బ్యాండ్ విడ్త్ 2 సెకండ్ హైయెస్ట్, ఇది లోయెస్ట్. ఇప్పుడు క్వాలిటీ ఫ్యాక్టర్ ఎట్లుంటుందయ్యా అంటే ఇక్కడ ఏంటిది మనకి B1 ఈజ్ గ్రేటర్ దాన్ B2 ఈజ్ గ్రేటర్ దాన్ B3. సో క్వాలిటీ ఫ్యాక్టర్ 1 ఈజ్ లెస్ దాన్ Q2 లెస్ దాన్ Q3. సో ఇట్లా కూడా అడగచ్చు. సో సింపుల్ గా బ్యాండ్ విడ్త్స్ ఇచ్చేసి దేనికి క్వాలిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది అని, ఏదైతే నేరో బ్యాండ్ విడ్త్ ఉంటుందో దానికి ఎక్కువ క్వాలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇంకొకటి ఉంది మీకు, ఏంటిది మీ ఎగ్జామ్ లో సెలెక్టివిటీ అని ఉంది. సెలెక్టివిటీ అంటే నథింగ్ బట్ క్వాలిటీ ఫ్యాక్టర్ నే సెలెక్టివిటీ కూడా అంటారు. సో క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ సెలెక్టివిటీ. సో ఎందుకు సెలెక్టివిటీ అంటున్నామంటే దీనికోసమే, అంటే సెలెక్ట్ చేసుకుంటాం మనం ఫ్రీక్వెన్సీస్. అంటే ఎట్లా అంటే ఏది బెస్ట్ మనకి, ఏది బెస్ట్ అంటే ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఉన్నారు కదా. క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే ఏంటిది మనకి, స్టోరేజ్ కెపాసిటీని డిఫైన్ చేస్తుంది ఇండక్టర్ అండ్ కెపాసిటర్ కి. సో ఎంత ఎక్కువ క్వాలిటీ ఫ్యాక్టర్ ఉంటే అంత స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. సో అలాంటి సర్క్యూట్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం మనం. ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం మనం, ఈ బ్యాండ్ విడ్త్ రిఫరెన్స్ తో సెలెక్ట్ చేసుకుంటాం. దేనికైతే రెఫరెన్స్ దేనికైతే విడ్త్ తక్కువ ఉంటుందో బ్యాండ్ విడ్త్ కి, దాని యొక్క క్వాలిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది అని. సో దేని విడ్త్ తక్కువ ఉంటే దాని యొక్క క్వాలిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందని. సో ఈ బేసిస్ మీద మనము ఏమంటాము, ఈ ఫిల్టర్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి క్వాలిటీ ఫ్యాక్టర్ ని ఇంకొకటి ఏమంటాం, సెలెక్టివిటీ అని అంటాం. సో అది ఈ సిరీస్ రెజొనెన్స్ సర్క్యూట్. నాకు తెలిసి మీకు అర్థమైంటది. ఎందుకంటే ఇది ఎట్లా చెప్పినా అంటే నేను ఏసీ అనాలిసిస్ మీకు ఐడియా లేదనుకుంటా. సో దానికోసం నేను ఏసీ అనాలిసిస్ కొంచెం డిస్కస్ చేసి దాని తర్వాత చెప్పిన. సో ఎవరికన్నా కొంచెం డౌట్స్ ఉంటే వీడియో ఇంకోసారి చూడండి. అంతేలేండి. నెక్స్ట్ ప్యారలల్ రెజొనెన్స్ సర్క్యూట్ మాట్లాడుకుంటే నెట్వర్క్ థియరీ క్లోజ్ అయిపోతుంది. ఓకేనా, ఏమైనా డౌట్స్ వచ్చింటే ఈ కాన్సెప్ట్లో కామెంట్స్ పోస్ట్ చేయండి, నేను చదివి మీకు రిప్లైస్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.